అభికి తెలిసిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎలా తెలిసింది? అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ ఐడి కార్డ్స్ అన్ని ఆధారాలుగా చేసుకుని అభి ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ఐరేంద్రి చూడు, మనం గొప్ప పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోయినా పర్వాలేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీకు ఎలాంటి జీవితం ఇద్దామనుకున్నాను, ఎంత పెద్ద హోదా కట్టబెడదామనుకున్నాను, అంతా బూడిదలో పోసిన పన్నీరు చేశాం. అభి నా రూమ్లోకొచ్చి మరి నా రూమ్లో సామాన్లు వెతుకుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఊహించాలి. ఆ అభి నిన్ను అనుమానిస్తుందని నీకు తెలుసు కదా. సమయం దొరికితే నిన్నొక ఆట ఆడుకోవాలని ప్రయత్నిస్తుందని తెలుసు కదా. అయినా నువ్వింత నిర్లక్ష్యంగా ఉన్నావంటే నిన్ను ఏమనుకోవాలి? అభి మరీ అంత నీతి లేకుండా నా రూమ్లోకి చొరబడుతుందని నేను అసలు అనుకుంటానా? అనుకోవాలి. మన చుట్టూ ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి మనం దొరకకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. మన ఎదురుగా ప్రమాదం రాబోతుందని తెలిసినప్పుడు ఆ ప్రమాదం నుండి తప్పించుకునే మార్గాన్ని ముందే వెతికి పెట్టుకోవాలి. కానీ నువ్వు మాత్రం ప్రమాదం ఉందని తెలిసి కూడా దాని ముందుకు వెళ్లి తైతక్కలాడుతున్నావు. అందుకే నీ తల తిరిగిపోయి ట్విస్ట్ ఇచ్చింది ఆ అభి. అయ్యో ఐరేంద్రి, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇప్పుడు ఖచ్చితంగా అభి తనకి దొరికిన ఆధారాలతో అందరి ముందు నీ బండారం బయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ముందుగా వేదవతి పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంది. దాన్ని ఆపాలి. అభి ఎక్కడుందో ఏం చేస్తుందో నువ్వు వెళ్ళి ఒక గంట కనిపెట్టు. అలాగే ఐరేంద్రి. ఆ అభిని ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేయటానికి, అలాగే నాకు అనువుగా ఉన్న కేతనని రాహుల్కిచ్చి పెళ్లి చేయటానికి ఎంతో పెద్ద ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ అంతా ఇప్పుడు ఒక పీక మెడలాగా కూలిపోయేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేతన గురించి నిజం బయటపడకూడదు. రాహుల్ బాబు, మీరిక్కడున్నారా? మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఏమైంది అభి? ఎందుకంత కంగారు పడుతున్నా? రాహుల్ బాబు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. దేని గురించి? కేతన గురించి. కేతను గురించా? అవును రాహుల్ బాబు, కేతన మీరు అనుకున్నట్టు మీ చిన్ననాటి ఫ్రెండ్ కాదు. ఏం మాట్లాడుతున్నావు అభి? అవును రాహుల్ బాబు, కేతన ఒక ఫ్రాడ్, ఒక మోసగత్తె. మిమ్మల్ని, మన కుటుంబాన్ని చాలా దారుణంగా మోసం చేస్తోంది. కావాలంటే చూడండి. కేతన, సులోచన, కీర్తన, కేతన ఫోటోతో ఇన్ని రకాల ఐడి కార్డ్స్ ఉన్నాయేంటి? ఒక మనిషికి ఇన్ని పేర్లుంటాయా? ఒక మనిషికి ఇన్ని ఐడి కార్డ్స్ ఉంటాయా? ఇప్పటికైనా అర్థమైందా? ఆ కేతన ఏదో దురుద్దేశంతోనే ఈ ఇంట్లోకి అడుగు పెట్టిందని, ఈ కుటుంబాన్ని నాశనం చేసే ఆలోచనతోనే మీ అందరికీ దగ్గరైందని. నానమ్మ, తాతయ్య, అమ్మ,
ఏవైంది? ఎందుకలా కాకిలాగా అరుస్తున్నావు? నా గోల గురించి పక్కన పెట్టు. ఇక్కడ అల్లకల్లోలం జరుగుతుంది. ఏమైంది రాహుల్? ఒకసారి చూడమ్మా. ఏది ఇటీవ్ నన్ను చూడనివ్వు. కేతన ఫోటోతో ఇన్ని రకాల ఐడి కార్డ్స్ ఉన్నాయేమిటి? కేతనా, ఈ కార్డ్స్ అని నీవేనా? కేతనా, అడిగేది నిన్నే. ఒక్క మనిషి పేరు మీద ఇన్ని ఐడి కార్డులా? నీకిన్ని ఐడి కార్డ్స్ ఉండడానికి రీజన్ ఏంటమ్మా? కేతన ఏంటి, కీర్తన ఏంటి, సులోచన ఏంటి? ప్రాసలు బాగున్నాయి, కానీ ఒకే మనిషికి ఎందుకు ఇన్ని పేర్లున్నాయో నాకు అర్థం కావడం లేదు. నేను కూడా అదే అడుగుతున్నాను. కేతనా, చెప్పు. అడిగేది నిన్నే కేతన. నువ్వు కేతనవా, కీర్తనవా, సులోచనవా? అసలు నీ పేరేంటి? అసలు నీకిన్ని ఐడి కార్డ్స్ ఉండడానికి రీజన్ ఏంటి?